నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మిచాంగ్ తుఫాన్ ముంచుకొస్తోంది. భారీ వర్షాలతో చెన్నై చిగురుటాకులా వణుకుతోంది. తమిళనాడునే కాకుండా మిచాంగ్ తుఫాన్ దక్షిణ కోస్తాను కూడా ముంచెత్తబోతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ వేగం తగ్గింది. ఇది చాలా డేంజర్ అంటోంది వాతావరణ శాఖ. తీరం దాటే వేళ తుఫాన్ ప్రభావం ఎలా ఉండబోతోంది? తీవ్ర నష్టం, కష్టం తప్పదా? మిచాంగ్ తుఫాన్ భయపెడుతోంది. చెన్నైలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. 4 రోజుల్లో రికార్డు స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. వరదల్లో ఇప్పటి వరకు 5 మృతి చెందారు. తుఫాన్ తీరం దాటే వేళ ఎంత భయంకరంగా ఉంటుందోనని తమిళనాడు కంగారు పడుతోంది. మిచాంగ్ ముప్పు ముంచుకొస్తోందా? తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందా? కుండపోతతో కుమ్మి పడేస్తోందా? 70 ఏళ్ల విలయాన్ని చెన్నై చూస్తోందా? 2015 కన్నా పరిస్థితి దారుణంగా ఉందా? తీరం దాటే టైంలో మహోగ్ర రూపమేనా? ఏపీలో 3 జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగాయా? తుఫాన్తో తీవ్ర నష్టం, కష్టం తప్పదా? మిచాంగ్ ముప్పు ముంచుకొచ్చింది. తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. తీరం దాటే సమయంలో మహోగ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ప్రచండ గాలులతో విరుచుకుపడుతోంది. గంటకు 100 కిలోమీటర్లకు పైగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా సైక్లోన్ ప్రభావం కొనసాగనుంది. కుండపోత వానాలకు చెన్నై చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. రోడ్లన్నీ జలమయమై నదులను తలపిస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఈ భారీ వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటి వరకు 5 మృతి చెందారు. ప్రాణనష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పలుచోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్పోర్ట్ రన్వే పైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 16 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు కనతూర్ ప్రాంతంలో ఓ గోడ కూలి 2 మృతి చెందారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తుఫాన్ కొనసాగుతోంది. అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయమైంది. ఎటు చూసినా వరద బీభత్సం కనిపిస్తోంది. గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా తుఫాన్ తీవ్రతకు సరిపోలేదు. విలయం ముందు యంత్రాంగం విఫలమైందని తమిళనాడు మంత్రి చెబుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించామన్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నైలోని 14 రైల్వే సబ్వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. తాంబరం ప్రాంతంలో నీటిలో చిక్కుకున్న వారిని కాపాడాయి. బేసిన్ బ్రిడ్జ్, వ్యాసరపాడి మధ్యలోని బ్రిడ్జి నెంబర్ 14ను మూసివేసినట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో చాలా ప్రదేశాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పాఠశాలలు మూసివేశారు. నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. చెన్నై మైసూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్ కోవై ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్ప్రెస్, తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. దీంతోపాటు సబర్బన్ రైళ్లను కూడా క్యాన్సిల్ చేశారు. పలు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వలసరవాకంలో 15 సెంటీమీటర్లు, నుంగంబాకంలో 10, చోలింగనల్లూరులో 13, కోడంబాకంలో 12, మీనంబాకంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కీల్పాక్ మెడికల్ కాలేజీలోని ఓ వార్డు ఓపీ విభాగంలోకి వరద చేరింది. దీంతో ఈ విభాగాన్ని మొదటి ఫ్లోర్కు తరలించారు. చెన్నైలోని ఎంటీసీ సంస్థ మొత్తం 2800 బస్సుల్లో కేవలం 600 మాత్రమే తిప్పుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నైలోని పలు రహదారులు జలమయమయ్యాయి. చెన్నైకి సమీపంలోని పెరింగళత్తూర్, నెడుంకుండ్రం రహదారి దగ్గర ఓ మొసలి కనిపించడం కలకలం రేపింది. దీంతో నీటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. మిచాంగ్ తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో తమిళనాడు సీఎం స్టాలిన్ పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. విపత్తు నుంచి బయటపడేందుకు అన్ని పార్టీలు, వాలంటీర్లతో ప్రభుత్వం కలిసి పనిచేయాలని కోరారు. సహాయక చర్యల్ని వేగవంతం చేసేందుకు 13 మంది మంత్రులను నియమించగా క్షేత్రస్థాయి పనుల్లో వారంతా నిమగ్నమై ఉన్నారని చెప్పారు. ఈ విపత్తును అందరం కలిసి ఎదుర్కొని ప్రజలకు సాయం చేద్దామని స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం పలు ప్రైవేట్ కంపెనీలకు కీలక విజ్ఞప్తి చేసింది. ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరింది. వర్షాలతో ఐఫోన్ల తయారీకి బ్రేక్ పడింది. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ శ్రీపెరంబదూరులో ఉన్న తయారీ ప్లాంట్లో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం తిరిగి ప్రారంభించడంపై సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అలాగే మరో కంపెనీ పెకట్రాన్ సైతం ఐఫోన్ల తయారీని నిలిపేసింది. ఈ సంస్థకు చెన్నై సమీపంలో ఐఫోన్ల ఉత్పత్తి ప్లాంట్ ఉంది. చెన్నైతో పాటు మరో 3 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మంగళవారం చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలతో పాటు పలు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. అత్యవసర సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని తెలిపింది. తమిళనాడులో ఇప్పటికే తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. పలు ప్రాంతాల్లో భారీగా నష్టం జరిగింది. అలర్ట్ అయిన సర్కార్ సహాయక చర్యల్ని వేగవంతం చేసింది. వరద బాధితుల్ని సహాయక శిబిరాలకు తరలిస్తోంది. ఆహారంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. తమిళనాడులో తుఫాన్ పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. తమిళనాడు సీఎం స్టాలిన్తో మాట్లాడారు. తుఫాను ప్రభావం, నష్టాలకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం చెన్నైకి 90 కిలోమీటర్లు, నెల్లూరుకు 120 కిలోమీటర్లు, మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కిలోమీటర్ల దూరంలో మిచౌంగ్ కేంద్రీకృతమైంది. నిజాంపట్నం వద్ద తీరాన్ని దాటిన తర్వాత తీవ్ర తుఫాను నుంచి తుఫాన్గా బలహీనపడే అవకాశం ఉంది. తీరాన్ని దాటిన తర్వాత తెనాలి, విజయవాడ మీదుగా కదలనుంది. మంగళవారం అర్ధరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. తీవ్ర తుఫాన్ కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువుగా రావడంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, గాలులతో తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. దిశ మార్చుకున్న మిచౌంగ్ తీవ్ర తుఫాన్గా మారింది. ఇవాళ ఏపీని తాకబోతోంది. మచిలీపట్నం, బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటిన తర్వాత కూడా తుఫాన్ ప్రభావం కొనసాగనుంది. అప్రమత్తమైన ఏపీ అధికారులు కోస్తాంధ్ర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. దిశ మార్చుకున్న మిచౌంగ్ తీవ్ర తుఫానుగా మారింది. ఉదయానికి ఏపీని తాకనుంది. తీరాన్ని తాకే వేళ భయంకరంగా మిచౌంగ్ ఉండబోతోంది. ప్రచండ గాలులతో విరుచుకుపడుతోంది. తీరం దాటిన తర్వాత కూడా తుఫాను ప్రభావం కొనసాగనుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గర 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మొత్తం 11 ప్రమాద హెచ్చరికలు ఉండగా 10వ నెంబర్ ఎగరవేయడంతో తీవ్రత ఎక్కువగా ఉంటుందని భయాందోళన చెందుతున్నారు ప్రజలు. హార్బర్ దగ్గర సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వేట బోట్లన్నీ ఇప్పటికే ఒడ్డుకు చేరి జట్టి దగ్గర నిలిచిపోయాయి. తుఫాన్ తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని తుఫాన్ కదులుతోంది. మచిలీపట్నం, బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో తీరం దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో భారీ ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీరం దాటేంత వరకు కోస్తాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా సముద్రంలో మిచౌంగ్ కదలనుంది. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. నిజాంపట్నం దగ్గర తీరాన్ని దాటిన తర్వాత తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా బలహీనపడే అవకాశం ఉంది. తీరాన్ని దాటిన తర్వాత తెనాలి, విజయవాడ మీదుగా కదిలి ఇవాళ అర్ధరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. తీవ్ర తుఫాన్ కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువుగా రావడంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, గాలులతో తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కుంభవృష్టి కురుస్తోంది. కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా నిలిచిపోయింది. చెన్నై, నెల్లూరు రాకపోకలు బంద్ అయ్యాయి. సూళ్లూరుపేట మండలం గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. బ్యారికేడ్లతో జాతీయ రహదారిని మూసివేశారు. ప్రజలు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు అధికారులు. ఎలాంటి సమస్య ఉన్నా హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు, బాపట్ల జిల్లాల మధ్య తుఫాన్ తీరం దాటుతూ ఉండడంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, రాపూరు, చేదర్ల, కలువాయి మండలాల్లో భారీ వృక్షాలు నేల కొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రాబోయే 2 రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాను మిచౌంగ్ ముంచెత్తనుంది. కుంభవృష్టి వర్షాలతో ఆకస్మిక వరదలు తప్పవని హెచ్చరించింది. తీవ్ర తుఫాన్ నెమ్మదిగా పయనిస్తే మాత్రం భారీ నష్టం తప్పదని అంచనా వేసింది. తీర ప్రాంత గ్రామాల్లో గాలుల తీవ్రత, వర్షం పెరిగింది. నాగాయలంక మండలం ఎదురుమొండి లంకల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎదురుమొండి లంకల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేశారు. ఏటిమొగ రేవు వద్ద పరిస్థితిని పరిశీలించిన అధికారులు పునరావాస కేంద్రాలను పరిశీలించారు. నాగాయలంక, ఏటిమొగ, నాచుగుంట, ఈలచెట్ల దెబ్బ లంకలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో దీవుల్లోని ప్రజలను తరలించేందుకు పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నెల్లూరు నుంచి కాకినాడ వరకు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్ర తుఫాన్ మిచౌంగ్ ప్రభావంతో 24 గంటల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది.
తిరుపతి పూలతోట దగ్గర 30 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా అల్లంపాడు వద్ద 26 సెంటీమీటర్లు, నెల్లూరులో 25.4 సెంటీమీటర్ల వర్షపాతం, నాయుడుపేటలో 24 సెంటీమీటర్లు, నెల్లూరు గాంధీనగర్లో 22 సెంటీమీటర్లు, కట్టువుపల్లెలో 21 సెంటీమీటర్లు, వెంకటాచలంలో 19.7 సెంటీమీటర్లు, చిట్టేడులో 19 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వరద ఉధృతితో ఉప్పొంగుతోంది. నదీ ప్రవాహాన్ని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని అప్రమత్తం చేయడంతో పాటు స్వర్ణముఖి కరకట్టపైకి ఎవరినీ వెళ్లకుండా చూడాలని పోలీస్ అధికారుల్ని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పిచ్చటూరులోని ఆర్నిఆర్ ప్రాజెక్టులో 4 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పైభాగంలో చెరువులు, వాగులు, వంకలు నిండుతూ ఉండడంతో ముందస్తు చర్యగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు సామర్థ్యం 31 అడుగులైతే ప్రస్తుతానికి 28 అడుగులకు పైబడి నీటి నిల్వ ఉండేలా చూస్తున్నారు అధికారులు. అటు మిచంగ్ తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలలకు సెలవిచ్చారు. తిరుపతి జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. చిట్టమూరు మండలం పిట్టివానిపల్లి వద్ద పులికాలువ, రొయ్యల కాలువ మధ్య వరద ఉప్పొంగింది. వరద నీటిలో 13 మంది రొయ్యలగుంటల కాపలాదారులు చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం వీరిని కాపాడింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం రన్వేపైకి వరద నీరు చేరింది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు మిచంగ్ తుఫాన్తో పలు రైళ్లు పూర్తిగా, కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సూళ్లూరుపేట, ఒంగోలు, కొవ్వూరు, చీరాల, మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. తీవ్ర తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. మిచంగ్తో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని బాపట్లలో మోహరించారు. మండలానికి ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసిన అధికారులు 50 మండలాలకు 50 టీంలు ఏర్పాటయ్యాయి. 350 మంది గజ ఎత్తుగాళ్లను సిద్ధంగా ఉంచారు. 43 తుఫాను పునరావాస కేంద్రాలను రెడీ చేశారు. తుఫాన్ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ 8 మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యంత్రాంగం సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు 2 కోట్ల చొప్పున నిధులివ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామన్నారు జగన్. వీరంతా కూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. పశువులకు ఎలాంటి ప్రాణనష్టం రాకూడదని సూచించారు. కోతకొచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట కోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకున్న సమయంలో తుఫాను వల్ల కురుస్తున్న వర్షంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోత దశకు చేరుకున్న సమయంలో ధాన్యాన్ని అమ్మే సమయంలో మిచంగ్ తుఫాన్ రైతుల్ని కలవరపెడుతోంది. కల్లాలు, రహదారులపై ఆరబెట్టి ఉన్న ధాన్యం రాసులు తడవకుండా రైతులు పట్టాలు కప్పి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని కోత కోసిన ధాన్యం నిల్వ చేసుకునేందుకు సదుపాయం కల్పించారు. ధాన్యం నిల్వ చేసుకునే సౌకర్యం లేనివారు ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డ్ గోదాముల్లో భద్రపరచుకోవచ్చని సూచించారు. ఏపీతో పాటు తెలంగాణ పైన మిచంగ్ ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే 2 రోజులు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం అన్ని విద్యాసంస్థలకు సెలవిచ్చారు. హాస్టల్ విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరించారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. చెన్నైని వరద భయం వెంటాడుతోంది. 73 ఏళ్లలో డిసెంబర్లో 25 సెంటీమీటర్ల వర్షం కురవడం ఇది మూడోసారి. దీంతో 2015 లాంటి వరదలు వస్తాయేమోనని భయపడుతున్నారు ప్రజలు. ఇప్పటి వరకు 20 ఏళ్లలో 6 తుఫాన్లు తమిళనాడుని వణికించాయి. తుఫాన్ అంటే చెన్నై వణుకుతోంది. వరద భయం వెంటాడుతోంది. వర్షాలంటే చెన్నై వాసుల కళ్లల్లో 2015 దృశ్యాలు మెదలుతున్నాయి. అప్పటి వరదలు నగరాన్ని అమాంతం ముంచెత్తాయి. భారీ నష్టాన్ని మిగిల్చాయి. తాజాగా బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న తుఫానుపై కూడా ఇప్పుడు చెన్నై, చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు భయం పట్టుకుంది. ఏ తరహాలో ముంచేస్తాయోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాలు చెన్నై, తమిళనాడును బాగా దెబ్బతీస్తున్నాయి. ఈ సీజన్లోనే అత్యంత భారీ వర్షాలు వస్తున్నాయి. అందుకే ఈ సీజన్ అంటేనే ప్రజల్లో కంగారు మొదలవుతుంది. ఇదే సమయంలోనే వాతావరణ శాఖ నుంచి గతంలోనూ చాలా హెచ్చరికలు వచ్చాయి. అందుకు తగ్గట్లే అతి భారీ వర్షాలతో చెన్నై, చుట్టుపక్కల జిల్లాలు జలమయమయ్యాయి. ఈశాన్య రుతుపవనాల సమయంలో చూస్తే 2015 నవంబర్ 15, 16, 2015 డిసెంబర్ 1, 2, 2016 డిసెంబర్ 11, 12 తేదీల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అదే తరహా హెచ్చరికలే మిచంగ్ తుఫాను సమయంలో వచ్చాయని నిపుణులు అంటున్నారు. 20 ఏళ్లలో 6 తుఫాన్లు తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపాయి.
2006లో ఓగ్ని, 2008లో నిషా, 2020లో నివార్ తుఫాన్లు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో పాటు బలమైన గాలులతో నష్టాలు వచ్చాయి. మరోవైపు వర్షాలు తక్కువగా వచ్చి బలమైన గాలులతో దూసుకొచ్చిన తుఫాన్లలో 2011లో థానే, 2016లో వార్ధా, 2018లో గజా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2015లో వచ్చినంత వరదలు ఈసారి ఉంటాయని ఊహించలేమని తమిళనాడు వెదర్మ్యాన్గా పేరొందిన ప్రదీప్ జాన్ అంచనా వేస్తున్నారు. తాజా అంచనాలతో సుమారు 20 సెంటీమీటర్ల మేర వర్షాలు రావచ్చని మాత్రం వివిధ వాతావరణ మోడల్స్ను చూసి చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తర తమిళనాడుకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు. మిచంగ్ తుఫాన్ చెన్నైకి చాలా దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ భూభాగం మీదుగా కదిలే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. ఈ మిచంగ్ తుఫాన్ చెన్నైను ముంచెత్తింది. మీనంబాకం ప్రాంతంలో 25 సెంటీమీటర్లు, నుంగంబాకంలో 23 సెంటీమీటర్లుగా నమోదైంది. మీనంబాక్కం ప్రాంతంలో గత 73 ఏళ్లలో డిసెంబర్లో 25 సెంటీమీటర్ల వర్షం కురవడం మూడో రికార్డుగా వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే ప్రాంతంలో 2015లో 35 సెంటీమీటర్లు, 2005లో 28 సెంటీమీటర్లు నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం దాకా అత్యధిక వర్షపాతం చూస్తే చెన్నై 20.9 సెంటీమీటర్లు, చెంగల్పట్టు 14.6, తిరువళ్లూరు 14.5, కాంచీపురంలో 11.5 సెంటీమీటర్లుగా నమోదైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి చూస్తే అత్యధికంగా కారైక్కల్లో 99.5 సెంటీమీటర్లు, చెన్నై 89.1, కన్యాకుమారి 86, నాగపట్టినం 84, తిరునెల్వేలి 62.7, మైలాదుతురై 64, తిరువళ్లూరు 60.6, చెంగల్పట్టు 59.9, పుదుచ్చేరి 58.9, కాంచీపురం 55.1, కడలూరులో 50.4 సెంటీమీటర్లుగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల్లో సగటున 35.8 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 30 గంటల్లో మీనంబాక్కంలో 38 సెంటీమీటర్లు, నుంగంబాక్కంలో 30 సెంటీమీటర్లు కురిసింది. చెన్నై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాత చెన్నైలోని కొన్ని ప్రాంతాలు మునగడం కనిపించింది. ట్రిప్లికేన్, రాయపురం లాంటి ప్రాంతాలను సైతం వరద ముంచెత్తింది. 2015 వరదల్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఇంత ఎఫెక్ట్ లేదని స్థానికులు చెబుతున్నారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు విధ్వంసం సృష్టించాయి. ప్రత్యేకించి ఉత్తర చెన్నైలో గంటకు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల మధ్య బలంగా వీచాయి. పుదుచ్చేరి, విల్లుపురం ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల దాకా వీచాయి. గాలుల ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టాలు సైతం నమోదయ్యాయి. గిండి, వెలచ్చేరి వెళ్లే దారిలో ఉన్న పెట్రోల్ పంపు పైకప్పు చెల్లాచెదురుగా ఎగిరిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రజాస్థలాల్లోకి నీరు భారీగా చేరింది. విద్యుత్ సరఫరాను ప్రభావిత ప్రాంతాల్లో నిలిపివేశారు. మొబైల్ నెట్వర్క్ సేవలకు సైతం నగరంలో పలుమార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. విద్యుత్తు లేక నగరవాసులు మొబైల్ ఛార్జింగ్ సైతం పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. చెన్నై మీదుగా పలు రైళ్ల రాకపోకలు సైతం రద్దయ్యాయి. చెన్నై నుంచి బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్, తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లను ఇప్పటిదాకా ఎన్నో తుఫాన్లు భయపెట్టాయి. కొన్ని తుఫాన్లు ఇలా వచ్చి అలా వెళితే మరికొన్ని మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఇప్పుడు మిచంగ్ ఈ 2 రాష్ట్రాలను భయపెడుతోంది. ఇక తుఫాన్లు వచ్చినప్పుడు వాటికి ఒక్కోసారి ఒక్కో పేరు పెడుతూ ఉంటారు. ప్రతిసారి వాటికి పెట్టే పేర్లు కొత్తగా ఉంటాయి. ఆ తుఫాన్ల పేర్లు వింటే చాలా విచిత్రంగా ఉంటాయి. తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచ వాతావరణ శాఖతో పాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా పసిఫిక్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 వాతావరణ కేంద్రాలున్నాయి. వీటితో పాటు 5 ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలు తుఫానుల హెచ్చరికలు, సూచనలు చేస్తూ ఉంటాయి. అలాగే వీటి పేర్లను కూడా ఇవే పెడుతూ ఉంటాయి. ఈ 6 ప్రాంతీయ కేంద్రాల్లో ఐఎండీ కూడా ఒకటి. 13 సభ్యదేశాలకు చెందిన తుఫాన్లకు చెందిన సమాచారం అందించడం ఈ డిపార్ట్మెంట్ పని. తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్, ఇంకా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ తుఫాన్లకు పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఒమన్, మయన్మార్, పాకిస్తాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు ఉన్నాయి. అయితే ఒక్కో దేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాల్లో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడుతూ ఉంటారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబర్లో మొదలైంది. ఇప్పటికే 57 పేర్లను ఆయా తుఫాన్లకు నామకరణం చేసేశారు. భారత్ సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలి, ఆకాష్ ఉండగా మలా అనే పేరును శ్రీలంక సూచించింది. ఇక హెలెన్ అనే పేరును బంగ్లాదేశ్ నామకరణం చేయగా నీలోఫర్ పాకిస్తాన్ పెట్టింది. ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు పెట్టిన పేర్లను ఒకసారి మాత్రమే వాడాలి, మరోసారి వాడకూడదు. ఇలా ఒక్కొక్క తుఫాన్కు పేరు పెట్టినట్లే లేటెస్ట్ సైక్లోన్ని మిచంగ్ అని పిలుస్తున్నారు. మొత్తానికి మిచంగ్ తుఫాన్
తమిళనాడు ఏపీని వణికిస్తోంది. తీరం దాటే వేళ ఎంత భయంకరంగా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నాయి.